హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అన్నీ ఇంట్లో బాగానే ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మార్పులు అనేవి మొదలవుతాయన్నమాట. ఇంట్లో చిన్న చిన్నగా మార్పులు అనేవి ఏర్పడతాయి. నవ్వులు తగ్గిపోతాయి, బాధలు కష్టాలు పెరిగిపోతాయి. చిన్న చిన్న మాటలు మనకు చిన్నవిగా అనిపించినా కూడా అవి పెద్ద గొడవలకు దారి తీసేంత పెద్దగా మారిపోతాయి. ఏమైందో తెలియదు, ఇంట్లో మొత్తం గందరగోళం ఏర్పడుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు, పిల్లలు కారణం లేకుండా ఏడుస్తారు, ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏమైందో తెలియదు, మా ఇంట్లో ప్రశాంతత పూర్తిగా పోయింది అని చాలామంది కూడా అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ పెద్దలు ఒక మాట చెప్తారు, మన సంతోషాన్ని చూసి కొందరి చూపు పెడితే ఆ చూపే నరదృష్టిగా మారుతుంది అని చెబుతూ ఉంటారు. నమ్మకం ఉన్నా లేకపోయినా కొన్ని కుటుంబాల్లో జరిగే అనూహ్యమైన మార్పులు అందరినీ ఆలోచింపచేస్తాయి. ఈరోజు మనం నరదృష్టి బాగా ఉన్న వారిలో కనిపించే 15 ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. ఈ లక్షణాలు కనుక మీ ఇంట్లో ఉంటే కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపిస్తే భయపడకండి, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త, ఒక చిన్న ప్రార్థన ఒక కుటుంబాన్ని కాపాడగలదని మన పెద్దలు విశ్వసించారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నరదృష్టి తగ్గేందుకు ఇంట్లోనే చేయగల కొన్ని సులభమైన జాగ్రత్తలను కూడా మీతో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. నరదృష్టి ఉన్న వారిలో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే కనుక ఎటువంటి కారణం లేకుండానే వీరికి తలనొప్పి రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ వీరు మందులు వేసుకున్నా కూడా ఉంటే, టాబ్లెట్స్ వేసినా కూడా తలనొప్పి పదే పదే రావటం జరుగుతుంది. ఇలా తలనొప్పి పదే పదే రావటం అనేది నరదృష్టికి సంకేతంగా మన పెద్దలైతే చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రెండవ లక్షణం ఏంటంటే కనుక మనం ఎక్కువగా పనిచేసినప్పుడు మనకు అలసట వస్తుంది. కానీ నరదృష్టి తగిలిన వారికి పని చేయకపోయినా కానీ శరీరం భారంగా అనిపించడం జరుగుతుంది. ఎప్పుడు నిద్ర రావడం కూడా ఒక సూచనగా చెబుతానన్నమాట. కాబట్టి అలా కనుక ఉంటే మీకు కూడా నరదృష్టి ఉందనే అర్థం చేసుకోండి. ఇక మూడవ లక్షణం ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకే గొడవలు రావటం జరుగుతుంది. ఇవి మనకు మొదలు పెట్టినప్పుడు చిన్నగానే అనిపిస్తాయి, కానీ మనం ముగింపుకు వచ్చేసరికి ఆ గొడవలు పెద్దవిగా మారిపోతాయి. ఇలా భార్యాభర్తల మధ్య అర్థం లేని గొడవలు, వాదనలు పెరగడం, పిల్లలను తిట్టడం, కొట్టడం అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఊరికే పెద్దగా అరవడం వంటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఇది కూడా నరదృష్టి ప్రభావముగా జరుగుతుందని మన పెద్దలైతే చెప్పడం జరిగిందన్నమాట. ఇక నాలుగవ లక్షణం ఏంటంటే కనుక ఎంత సంపాదించినా కూడా కొంతమంది ఇళ్లల్లో డబ్బు అనేది అస్సలు ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా ఖర్చులు పెరగడం జరుగుతుంది. అప్పులు రావడం మానుకునే నష్టాలు ఎదురవ్వటం జరుగుతుంది. ఇలా కనుక ఉంటే మీ ఇంటిపై, మీ ఇంటిలోని వారిపై నరదృష్టి ఉందని అర్థం. ఇక ఐదవ లక్షణం ఏంటంటే కనుక చిన్న పిల్లలు కారణం లేకుండా ఎక్కువగా ఏడవడం, రాత్రిళ్ళు భయపడడం కూడా నరదృష్టి తగిలిందని చెప్పడానికి సూచన. ఇక ఆరవ లక్షణం ఇంట్లోని వస్తువులు మనకు తరచుగా పగులుతూ ఉంటాయి. తరచుగా గాజు పాత్రలు, ఫోటో ఫ్రేములు పగలడం అనేది కొందరు ప్రతికూల శక్తుల సంకేతంగా భావిస్తారు. ఏముందిలే అని చెప్పేసి తీసి పడేయకుండా జాగ్రత్తగా ఉండడం మన యొక్క అంటే ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక ఏడవ లక్షణం ఏంటంటే బాగా పెరుగుతున్నటువంటి మొక్కలు ఒక్కొక్కసారిగా ఎండిపోవటం అనేది జరుగుతుంది. తులసి మొక్క బలహీనపడటం కూడా నరదృష్టికి సూచనగా చెబుతారు. కాబట్టి ఇలా జరిగితే వెంటనే దానిని తీసేసి కొత్త తులసి మొక్కని నాటడం మంచిది. ఇక ఎనిమిదవ లక్షణం ఏంటంటే ఒకరికి తగ్గక ముందే ఇంకొకరికి అనారోగ్యం రావటం అనేది జరుగుతుంది. ఇంటిల్లిపాది అందరికీ కూడా అనారోగ్యం వస్తుంది.
కుటుంబంలో ఆందోళన కలుగుతుందన్నమాట. ఇది కూడా నరదృష్టి సంకేతం. ఇక 9వ లక్షణం ఏంటంటే కనుక పడిపోతున్నట్లుగా, చీకటి ప్రదేశాల్లో తిరుగుతున్నట్లుగా, ఏవో కొండలలో గుహలలో ఉన్నట్లుగా కలలు రావటం అనేది కొందరికి జరుగుతుంది. ఇలా కనుక కలలు వస్తే కనుక నరదృష్టి ప్రభావం అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక 10వ లక్షణం ఏంటంటే కనుక మీరు మంచిగా నడుస్తున్న వ్యాపారం ఒక్కసారిగా మందగించడం జరుగుతుంది. కస్టమర్లు రావటం తగ్గిపోతుంది. ఇలా కనుక జరిగితే నరదృష్టి తగిలిందని అర్థం. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 11వ లక్షణం ఏంటంటే కనుక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. ఏ కారణం లేకుండానే ఆందోళన, భయం కలుగుతుంది. అసహనం పెరుగుతుంది. ఇక 12వ లక్షణం ఏంటంటే కనుక ఇంట్లో బరువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఉక్కిరి బుక్కిరిగా అనిపించడం జరుగుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆనందం అనేది తగ్గిపోతుంది. ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. ఇటువంటి సూచన కూడా నరదృష్టి ఉందని చెప్పడానికి సూచన అన్నమాట. ఇక 13వ లక్షణం ఏంటంటే కనుక చిన్న చిన్న వాటికే జారిపోయడం, చిన్నగా గాయాలు అవడం, వాహన సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇక 14వ లక్షణం ఏంటంటే కనుక దేవుడి దగ్గర దీపం ఆరిపోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు వెలిగించినా దీపం ఆరిపోతుంది. పూజలో అంతరాయాలు ఏర్పడతాయి. మనకి ఇంట్లో పూజలు చేయాలి అనే ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. నరదృష్టి మూలంగా ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మనకు ఎంతగా అనిపించినా కూడా ఇంట్లో దీపం వెలిగించడం తప్పనిసరి. ఇక 15వ సూచన ఏంటంటే కనుక ఇంటి సభ్యుల మధ్య దూరం అనేది పెరుగుతుందన్నమాట. ఒకరితో ఒకరు మాట్లాడాలి అనిపించుకోవడం కూడా తగ్గిపోతుంది. ప్రేమాభిమానాలు కూడా తగ్గిపోతాయన్నమాట. ఇలా ఈ 15 లక్షణాలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ 15 లక్షణాలలో మీ ఇంట్లో నరదృష్టి ఉందని అర్థం చేసుకోవాలి. మరి నరదృష్టి ఉందని బాగానే చెప్పారు, కానీ ఈ నరదృష్టిని తప్పించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహం కూడా మీకు రావచ్చు. ఇక ఇప్పుడు అదే విషయానికి వస్తున్నాను. నరదృష్టిని తగ్గించుకోవడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను అయితే ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. మీరైతే జాగ్రత్తగా వినండి. నరదృష్టిని తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం మరియు లేదా శుక్రవారం నాడు ఉప్పు మరియు ఎండు మిరపకాయలు, ఆవాలు ఈ మూడింటిని కూడా తీసుకొని ఇంటికి దృష్టిని తీయాలి. అలాగే మీ ఇంటిల్లి పాది కూడా దృష్టినైతే తీసుకోవాలి. ఇలా చేస్తే నరదృష్టి సూచనలు ఉన్నాయి. అలాగే ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలను కట్టుకోవాలి. దీని వలన మన ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం గుగ్గిలం లేదా హారతి కర్పూరం ఇవ్వాలి. అంటే కర్పూర హారతిని ఇవ్వాలి. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయాలి. దీని వలన నరదృష్టి అనేది మన ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదన్నమాట. అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించాలి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని 108 సార్లు జపించాలి. దీని వలన నరదృష్టి రాకుండా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోనికి అడుగు పెట్టదు. పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటిలోనికి వస్తుంది. అలాగే పిల్లలకు నల్ల బొట్టు పెట్టాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి ప్రతిరోజు కొద్దిగా ఉప్పు నీటితో తుడవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే నరదృష్టి ఇంటిలోనికి రాకుండా అడ్డుకున్న వారం అవుతాము. కాబట్టి ఇలా పాటించండి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న ఆలస్యం కుటుంబం మొత్తాన్ని కన్నీళ్లతో ముంచవచ్చు అని పెద్దలు చెప్తారు. ఇంట్లో ప్రేమ, శుభ్రత, ప్రార్థన, పరస్పర గౌరవం ఉండేలా చూసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలు మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో ఈ లక్షణాల్లో ఎన్ని కనిపిస్తున్నాయో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. దేవుడి ఆశీస్సులతో మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. స్టే ట్యూన్.